ఇశ్రాయేలీల ఐగుప్తు శ్రమలు అనేవి ప్రారంభమవుతాయి. కానీ అసలు విషయం ఏంటంటే వారి ఐగుప్తు శ్రమలు ప్రారంభించబడడం కంటే ముందే, పర్సిక్యూషన్ కంటే ముందే అసిమిలేషన్ ఈజ్ మోర్ డేంజర్. అసిమిలేషన్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ పర్సిక్యూషన్. అనగా అనుభవించే శారీరక శ్రమ కంటే ముందే అసిమిలేషన్. వాట్ ఈజ్ అసిమిలేషన్? అసిమిలేషన్ అంటే అర్థం ఏంటి? కాంప్రమైజ్ అయిపోవడం. ఏం చేయడం అనండి ఒకసారి మాట. అంటే ఏంటి? ఎలా కాంప్రమైజ్ అయిపోతాం? ఈ లోక సంబంధమైనటువంటి ఇహలోక సంబంధమైన ప్యాటర్న్స్తో కాంప్రమైజ్ అయిపోతూ మనము పర్వాలేదులే అనుకునే విషయాలు అవి మన ఘోరమైన శ్రమకు దారితీస్తాయి. దానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. అయితే భయపెట్టడం కోసం ఈ మాటలు చెప్పట్లేదు, లేకపోతే బెదిరించడం కోసం ఈ మాటలు చెప్పట్లేదు. కానీ దేవుని యొక్క వాక్యంలో నుండి, దేవుని వాక్యంలో మన నుంచి కోరుకునే ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ఏంటంటే ఏం చెప్తాం? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్? మాట్లాడాలి. గొప్ప ఆజ్ఞ ఏది అని అడిగాను. బైబిల్లోకి వెళ్ళా గొప్ప ఆజ్ఞ ఏది అంటే ఏం చెప్తారు? కొంచెం గట్టిగా. ఇశ్రాయేలు విను, నీ దేవుడైన యెహోవా ఒక్కడే అద్వితీయుడు. తర్వాత ఆ అద్వితీయుడైన దేవుని ఏం చేయాలి? గట్టిగా. నీ పూర్ణ హృదయముతో, మాట్లాడండి గట్టిగా. నీ పూర్ణ హృదయముతో, అయ్యో నేను చెప్పింది చెప్పండి. నీ పూర్ణ హృదయంతో, ఇంకొంచెం సౌండ్ పెంచాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ జ్ఞానము, నీ పూర్ణ వివేకము, నీ పూర్ణ శక్తి బలం అంతటితో నీ తండ్రి అయిన దేవుని ఏం చేయాలి? ప్రేమించవలను. అనండి ఒకసారి. ఆ పూర్ణ హృదయము పూర్ణ ఆత్మ అనే దాంట్లో, పూర్ణ హృదయము పూర్ణ ఆత్మ అనే దాంట్లో మనం ఎక్కడన్నా కాంప్రమైజ్ అయ్యాము అంటే దట్ ఈజ్ కాల్డ్ అసిమిలేషన్. కాంప్రమైజ్ అయిపోవడం. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా? కాంప్రమైజ్ అయ్యే విధంగా మనం ఏం చేసినా సరే, ఈ లోక సంబంధమైనటువంటి నమూనాలు ప్యాటర్న్స్తోని మనము ఎప్పుడైతే ఎక్కడైతే ఏం చేస్తాం? కాంప్రమైజ్ అయిపోతాం. లేకపోతే పర్వాలేదులే అని కొంచెం కొంచెం కాంప్రమైజ్ అవ్వడం మొదలు పెడతాం. ఇశ్రాయేలు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు వాళ్ళు రాయల్గా వెల్కమ్ చెప్పబడ్డారు. ఓకే, ఇశ్రాయేల్ ఐగుప్తుకు చేరుకున్నప్పుడు ఎలా వెళ్ళారు? వాళ్ళకి ఐగుప్తు రాజు అయిన ఫరో వారిని రాయల్గా వెల్కమ్ చెప్పాడు, స్వీకరించాడు, అంగీకరించారు. వారు మా మధ్యలోకి రమ్మని పిలిచాడు. అలాంటి ఒక బెస్ట్ దేశం అనగా ఐగుప్తు దేశంలో బెస్ట్ పార్ట్ గోషేను అంటాం. ఆ గోషేను అనే ప్రాంతంలో ఆ ప్రాంతంలో వీరికి సపరేట్ ప్లేస్ని ఏర్పాటు చేశారు. గమనించండి ఒకసారి. అలాంటి బెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు, ఫేవర్ అనుభవిస్తున్న ఇశ్రాయేల్, ఒక్కసారి జాగ్రత్తగా రండి. ఒకసారి ఇశ్రాయేల్ ఐగుప్తుకి వెళ్ళేసరికి ఐగుప్తులో పరిస్థితులు ఏంటి? ఇశ్రాయేలీలు ఐగుప్తుకు వచ్చేసరికి ఐగుప్తులో పరిస్థితులు ఎలా ఉన్నాయి? జస్ట్ మనకు అర్థం కావడానికి కొంచెం ఒక రిపోర్ట్ మీ ముందు పెడతాను, చూడండి ఒకసారి. కరువు ఎన్ని సంవత్సరాలు వచ్చింది? ఏ కరువు పాస్టర్ గారు? మాట్లాడాలి. కరువు మొత్తం ఎన్ని సంవత్సరాలు వచ్చింది? 7 years. సమృద్ధిగా పండిన సంవత్సరాలు 7 years. సమృద్ధిగా పండినప్పుడు యోసేపు ఏం చేశాడు? ధాన్యాన్ని ఎంత? 20%. ఎంత? కొంచెం మాట్లాడండి గట్టిగా. 20%. 20% అంటే 20%, అనగా 5వ వంతు భాగాన్ని ఆ యొక్క స్టోర్ హౌసెస్లో దాచిపెట్టారు. ఒకవేళ ధాన్యం దాచిపెడితే ఎన్ని సంవత్సరాలు దాచిపెడతారు మీరు? ఒకవేళ ధాన్యంని దాచిపెడితే మీరు ఎన్ని సంవత్సరాలు దాచిపెడతారు? 2 years. కానీ యోసేపు ఎన్ని సంవత్సరాలు దాచిపెట్టాడు తెలుసా? ఎవరు మాట్లాడలేదు. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు దాచిపెట్టాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు ధాన్యాన్ని ప్రిజర్వ్ చేశాడు ఆయన. అలాంటి ప్రిజర్వ్ చేసినటువంటి ఆ యొక్క యోసేపు గమనించండి ఒకసారి. ఫస్ట్ 7 years సమృద్ధి సంవత్సరాలు అయిపోయాయి. ఎవరికి పట్టలేదు. ఎవరు సమృద్ధిగా ఉన్నప్పుడు ఎవరేమేమి ఆలోచించాం? సమృద్ధిగా ఉన్నప్పుడు ఎవరేం పట్టించుకోం, ఎవరేం ఆలోచించాం.
సమృద్ధి అయిపోయి కరువు సంవత్సరం ప్రారంభమైంది. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఎక్కడికి పోయారు తెలుసా? ఐగుప్తీయులందరూ కలిసి ఫరో దగ్గరికి వెళ్ళారు. ఫరో దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? మామూలుగా అయితే వాళ్ళు యోసేపు దగ్గరికి వెళ్ళాలి, కానీ ఎక్కడికి వెళ్ళారు వారు? ఫరో దగ్గరికి. కారణం ఏంటంటే యోసేపును వాళ్ళు గుర్తించలేదు. యోసేపును సమృద్ధిలో ఎవరు గుర్తించరు. సమృద్ధిలో యోసేపు గుర్తుకు రాడు, కరువులో యోసేపు గుర్తుకొస్తాడు. చూడండి ఒకసారి. అయితే ఆ సమృద్ధి అయిపోయి కరువు సంవత్సరం స్టార్ట్ అయినప్పుడు, మొదటి సంవత్సరం శ్రమ కలిగినప్పుడు, అనగా ఐగుప్తీయులు ఆ యొక్క కరువులో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు చేసిన పని ఏంటంటే గమనించండి ఒకసారి. నెంబర్ 1, వాళ్ళు వెళ్ళి అయ్యా మాకు ఆహారం లేదు, ధాన్యం మాకు ఇప్పించండి అని అడిగారు. వీళ్ళు ఎలా ఇచ్చారు ఫరోకి ధాన్యాన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు? ఎలా ఇచ్చారు? ఫ్రీగా ఇచ్చారా? ఎలా ఇచ్చారు? కొనుక్కున్నారు. ఎవరు కొనుక్కున్నారు? నేనంటే సమృద్ధిగా ఉన్నప్పుడు ఎవరు కొన్నారు, ఎవరు అమ్మారు? ఐగుప్తీయులు అమ్మితే కొన్నారు. రాజుగారి డబ్బులు ఇన్వెస్ట్ చేసి మరి కొని పెట్టబడ్డాయి. పాయింట్ ఏంటంటే సమృద్ధిగా ఉన్నటువంటి సంవత్సరాల్లో 20% ఫ్రీగా ఏమి ఇవ్వలేదు. వీళ్ళు డబ్బులు తీసుకొని మరి ఇచ్చారు. ఆ డబ్బులు ఆ యొక్క 20% రాజుకి, దాన్ని ప్రిజర్వ్ చేసి పెట్టారు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు మరి ఫ్రీగా పంచుతాడా? మనలాగా ఏమంటాం, అవి ఉచిత పథకాలు ఏమైనా ఉంటాయా? ఆహారం లేదు కాబట్టి, కరువు వచ్చింది కాబట్టి అందరికీ ఫ్రీగా ఇచ్చేద్దామంటారా? యోసేపు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? ధాన్యాన్ని డబ్బులకు అమ్మాడు. ఆ 1వ సంవత్సరం మొత్తం ఐగుప్తు దేశంలో మాత్రమే కాదు, చుట్టుపక్కల దేశాల్లో ఉన్న డబ్బులన్నీ వచ్చి ఐగుప్తు ఖజానాలో చేరిపోయాయి. ఎవరి దగ్గర డబ్బులు లేవు. మొదటి సంవత్సరం డబ్బులు ఇచ్చి ఆహారం కొన్నారు. ఒక్క ఆహారం ఉంది ఒక్క యోసేపు దగ్గర, ఐగుప్తు రాజ్యంలో మాత్రమే. అలాంటి యోసేపు దగ్గర డబ్బులన్నీ వచ్చి యోసేపు దగ్గరికి, అనగా ఐగుప్తు ఖజానాలో చేరిపోయాయి. ఇప్పుడు ఐగుప్తు రాజ్యంలో డబ్బులన్నీ వారి దగ్గర ఉంటే ఆహారాన్ని అమ్మారు. వాళ్ళు ఎక్కువ రేటుకే అమ్మారు. అర్థమైంది కానీ మాట్లాడింది. ఒక్క సంవత్సరంలో ప్రపంచంలో చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల డబ్బులన్నీ కూడా ఎక్కడికి వచ్చాయి? ఇప్పుడు ఐగుప్తు ఖజానాలు చేరిపోయాయి. నెక్స్ట్ ఇయర్ వచ్చింది, అప్పుడు మళ్ళీ వచ్చారు అందరూ ఏడ్చుకుంటూ. ఏమని? ఈ సంవత్సరం అన్న పండుత. అప్పుడు ఎప్పుడో చెప్పాడు ఈయన, 7 సంవత్సరాలు సమృద్ధిగా ఉంటుంది, 7 సంవత్సరాలు కరువు రాబోతుంది అని చెప్తే అప్పుడు ఎవరు నమ్మలేదు, ఎవరు పట్టించుకోలేదు. సమృద్ధిని బాగా సెలబ్రేట్ చేశాం. ఇప్పుడు సమృద్ధి అయిపోయి కరువు వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాక యోసేపు దగ్గరికి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. ప్రతి సమయంలో కరువు వచ్చిన ప్రతిసారి దేవుని పిల్లలు దీవించబడతారు. కొంచెం గట్టిగా ఆమెనండి. కరువులో ప్రతిసారి దేవుని పిల్లలు దీవించబడతారండి. పాయింట్ ఏంటంటే ఇక్కడ గమనించండి. మొదటి సంవత్సరం డబ్బులన్నీ యోసేపు ఖజానా లేకపోతే ఐగుప్తు ఖజానాకు చేరుకున్నాయి. 2వ సంవత్సరం వచ్చి మళ్ళీ ఏడుస్తుంటే అన్నాడు, మా దగ్గర డబ్బులన్నీ లేవండి, అయిపోయాయి అని అడిగితే ఏమన్నారు తెలుసా? ఏమున్నాయి మీ దగ్గర? అంతా పశువులు ఉన్నాయి కదా, ఆ పశువులన్నీ రాజుగారికి ఇచ్చేయండి అన్నారు. ఆ క్షణం నుండి ఐగుప్తు దేశంలో ఉన్న పశువులన్నీ రాజు సొంతమైపోయాయి. ఐగుప్తీయులందరూ రాజు యొక్క ఆ యొక్క పశువుల కాపరులుగా మారిపోయారు. 2వ సంవత్సరం మళ్ళీ డబ్బులు అయిపోయాయి, పశువులు అయిపోయాయి. ఇంకా మా దగ్గర ఏముందని మళ్ళీ ఒకసారి వచ్చారు. ఈసారి ఏమన్నారు తెలుసా? మీ దగ్గర డబ్బులు లేవు, మీ దగ్గర పశువులు లేవు, మరి ఏమున్నాయి మీ దగ్గర? మీ భూమి అంతా రాజుగారికి ఇచ్చేయండి అన్నారు. ఒక దేశంలో ఒక రాజు బలంతో కాకుండా, అధికారంతో కాకుండా భూమి అంతా కొనుక్కొని పరిపాలించిన సందర్భం అదొకటే. ఐగుప్తు రాజ్యంలో ఉన్న భూములన్నీ రాజుగారి వశం అయిపోయాయి. ఇప్పుడు చూడండి ఒకసారి. అలాంటి టైంలో 2వ సంవత్సరం అప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలీలు, అనగా ఆ యొక్క 12 మంది అందరూ కలిసి కుటుంబం అంతా కూడా యాకోబు మరియు ఆ కుమారులందరూ కూడా ఐగుప్తులోకి ఎంటర్ అయ్యారు. అప్పుడు వారికి చెప్పబడిన విషయం ఏంటంటే, ద బెస్ట్ ప్లేస్ ఒకటి ఉంది, గోషెన్ అనే ప్రాంతం ఉంది, అక్కడ నివసించండి. మీరేం చేస్తారంటే, మీ స్కిల్ ఏంటి? ఐగుప్తు ఇశ్రాయేల్ స్పెషాలిటీ ఏంటి? వాళ్ళు ఏం చేయగలరు చెప్పాలి గట్టిగా. వాళ్ళు ఏం పని చేస్తారు? పశువుల కాపర్లు. అయితే మీరు పశువుల కాపర్లు కదా, నా మందలన్నీ మీరే గాయండి అని చెప్పి పశువులన్నీ వారికి హ్యాండ్ ఓవర్ చేయబడ్డాయి. అంటే ఇశ్రాయేలు వెల్కమ్ చేయబడ్డ సమయంలో
మీకు తెలుసా ఐగుప్తు రాజ్యం అంటే యోసేపు యొక్క స్టేటస్ ఏంటంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతటినీ కంట్రోల్ చేశాడు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థని, ఎకానమీ మొత్తాన్ని తను ఆపరేట్ చేయగలిగాడు, మొత్తం ట్రాన్స్ఫర్ చేయగలిగాడు. సేమ్ మోషే అలాంటి ఐగుప్తు యొక్క వెల్త్ అంతా ఇశ్రాయేల్కి ట్రాన్స్ఫర్ చేయగలిగాడు. ఓకే, ప్రపంచ డబ్బులన్నీ ఎక్కడికి వచ్చాయి? ఐగుప్తుకు వచ్చాయి. ఎవరు చేశారు ఇక్కడ? యోసేపు పనిచేశాడు. ఈ ఐగుప్తు ధనము, ఈ ఐగుప్తు యొక్క వెల్త్ అంతా ఎక్కడికి వెళ్ళింది? ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళింది. ఇశ్రాయేల్ ఏం చేశారు? దాన్ని దేవుని మందిరం కోసం వాడారు. ఆమె అనండి గట్టిగా దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి, నా పాయింట్ వినండి ఒకసారి. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తాను, దేవుని మందిరము ఆయన మహిమతో నింపుతాడు అని. అన్యజనులు తమ ఇష్ట వస్తువులు మందిరానికి తీసుకొస్తారు. ఎలా తీసుకొస్తారంటే ఇలాగ జరుగుతుందన్నమాట. అయితే నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఐగుప్తు దేశంలోకి ఇశ్రాయేల్ వచ్చే టైంకి వాళ్ళు రాయల్గా వెల్కమ్ చెప్పబడ్డారు. కరువులో ఐగుప్తీయులేమో రాజుగారికి, మా పొలాలు భూములు రాజువే, మా పశువులు రాజువే, మా డబ్బులు అక్కడ ఉన్నాయి, ఆయన ఫుడ్ పెడితే మేము తింటాం. ఇది ఐగుప్తీయుల పరిస్థితి. అయితే ఐగుప్తులోనికి ఎంటర్ అయిన ఇశ్రాయేల్ మాత్రం రాయల్గా రాజరికపు వెల్కమ్ వారు అనుభవించారు. అర్థమవుతుందని మాట్లాడు. అలాంటి చోట ఏం రాయబడిందంటే ఒక తరం వచ్చిందట. ఇందాక మనం చదివాం కదా న్యాయాధిపతుల గ్రంథంలో. ఒక తరం, ఎలాంటి తరం అంటే యెహోవాను ఎరుగని తరం అని న్యాయాధిపతుల గ్రంథంలో రాస్తుంది. అలాగే ఇక్కడేం రాస్తుందంటే నిర్గమాకాండం మొదలు పెట్టేటప్పుడు ఏమనుందంటే యోసేపును ఎరుగని తరం అని రాస్తుంది. ఓకే, నిర్గమాకాండం 1వ అధ్యాయం 4వ వచనం చదువుదాం ఒకసారి. ముందు నిర్గమాకాండం 1వ అధ్యాయం 4వ వచనం. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటి? ఏం చెప్పాను నేను? ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్పాను? అసిమిలేషన్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ పర్సిక్యూషన్. అంటే ఒక మనిషి అనుభవించే శారీరక శ్రమల కంటే అసిమిలేషన్ అనగా స్పిరిచువల్లీ కాంప్రమైజ్ అయ్యి బ్రతుకు చాలా డేంజర్ అని చెప్తున్నాను. అది ఈరోజు నేను మాట్లాడే అంశం. చదువుదాం ఒకసారి. ముందు అవచనం చదవండి. ఎన్నో వచనం చదువుతున్నామా? 4వ వచనం. అప్పుడు యోసేపుని ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తుని ఏలనారంభించెను. అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు. దానికంటే ముందు వచనం చదువు, 3వ వచనం. దాను, నప్తాలి, గాదు, ఆషేరు వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములను ఆ తరువాత ఆ తరము వారందరూ చనిపోయేరి. ఈ మాట ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యంలో ఎప్పుడైనా సరే ఒక తరము పని ఏంటిదంటే నెక్స్ట్ తరాన్ని ప్రిపేర్ చేయడం. ఒక తరం పని ఏంటది? నెక్స్ట్ జనరేషన్ని ప్రిపేర్ చేయడం. కానీ ఈ ఇశ్రాయేలీల యొక్క వారి యొక్క ఏమంటామంటే వాళ్ళ సమృద్ధి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మారిపోయిందంటే నెక్స్ట్ జనరేషన్ని ప్రిపేర్ చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఇశ్రాయేల్ యొక్క శ్రేష్టత జనరల్గా ఇప్పుడున్న ఇశ్రాయేల్ కానీ లేకపోతే బైబిల్లో మనం మాట్లాడుకునే ఇశ్రాయేల్కు ఉన్నటువంటి శ్రేష్టత ఏంటంటే వాళ్ళు ప్రతి తరం నెక్స్ట్ తరాన్ని ప్రిపేర్ చేస్తుంది. పస్కా పండుగ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మనం ఇది మీ కొరకు విరవబడిన ప్రభువైన యేసుక్రీస్తు శరీరం అంటాం కదా, ఇది నా కొరకు విరవబడిన, ఇది మన కొరకు విరవబడిన యేసు, అది పస్కా పండుగ యాక్చువల్గా. ఆ పస్కా పండుగ రోజున పిల్లలందరినీ కూర్చోబెట్టి ఐగుప్తు నుంచి మనం ఎలా బయటకు వచ్చామో వాళ్ళు ప్రిపేర్ చేయాలి. అందులో పిల్లలు ఏమడగాలి? 4 రకాల స్టూడెంట్స్ పిల్లలు ఉంటారు అందులో. ఆ పిల్లలు ఎంతమంది ఉంటారు అంటే ప్రతి తరంలో 4 రకాల వాళ్ళు ఉంటారన్నమాట. ఒకడేమో సరే 4 రకాలు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని, కానీ పాయింట్ ఏంటంటే ఆ 4 రకాల వాళ్ళకి ఏం చెప్పాలంటే కొంతమంది ఏమో నోరు తెచ్చి అడుగుతారు, అయ్యా దేవుని ఆజ్ఞ నేను అనుసరించినట్టు నేనేం చేయాలో నాకు చెప్పని అడుగుతారు. ఒకరేమో దేవుని ఆజ్ఞ నేను అనుసరించినట్లు నేనేం చేయాలో అని అడుగుతాడు. ఇంకొకటి ఏమంటాడంటే అసలు ఇవన్నీ మీరు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతాడు. ఈ పుణ్యం రొట్టె తినడం ఏంటి, ఇలా తినడం ఏంటి, ఇలా వండుకోవడం ఏంటి, ఇలా ఈ ఆచారాలన్నీ ఏంటివి అంటాడు. సో వాడికి ఆన్సర్ చెప్పాలి, వీడికి ఆన్సర్ చెప్పాలి. సో ఇష్టపడని వాడు కూడా ఉంటాడు, అవసరం లేని వాడు కూడా. అందరినీ ప్రిపేర్ చేయాలి. ఒక తరము నెక్స్ట్ జనరేషన్ ఏం చేయాలి? ప్రిపేర్ చేయాలి. బాగా వినండి ఒకసారి. మనం కమ్యూనియన్ తీసుకుంటాం. కమ్యూనియన్ తీసుకున్నప్పుడు పిల్లలకి దాన్ని పెట్టడం, నేను దాన్ని కొంచెం ఆలోచించండి ఒకసారి. రేపు పొద్దున పిల్లలు ఎదిగిన తర్వాత దాన్ని ఏమని చూస్తారు, ఎలా అర్థం చేసుకుంటారు?
నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. పిల్లలకి ఇచ్చినప్పుడు పిల్లలకి ఇది వినిపిస్తే మంచిదే. బాగా వినండి ఒకసారి. వాళ్ళు ఎదిగిన తర్వాత ఒక దగ్గరికి వచ్చిన తర్వాత ఇది ప్రభుని యేసుక్రీస్తు శరీరానికి సాదృశ్యమని చెప్పే ఒక రోజు రావాలి కదా. అందరికీ ఇచ్చి మాకు మాత్రం ఇవ్వలేదనే ఒక ఎంతూజియాజం, ఒక క్యూరియాసిటీ అనేది వాళ్ళలో బిల్డ్ అవ్వాలి కదా. తర్వాత ఈ ఆరాధన ఎందుకు చేస్తున్నాం మనం? ఆదివారమో లేకపోతే ఆ సహవాస కూడికల్లో ఎందుకు జాయిన్ అవుతాం మనం? ఎందుకు ప్రార్థన చేస్తాం? ఎందుకు దేవుని వాక్యం చదువుతాం మనం? ఇవి పిల్లలు మనల్ని అడిగినప్పుడు మనం చెప్తాం. ఎందుకు చేస్తున్నారు అని అడగాలి. లేదా మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? ఒకటేమో నేను కూడా నేర్చుకుంటాను ఎందుకో చెప్పు అనే వాళ్ళు ఒక రకం అయితే, అసలు ఎందుకు ఇవి చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు, మనమే ఎందుకు చేస్తున్నామని అడిగే వాళ్ళు ఇంకో రకం. అలాగా మొత్తం నాలుగు రకాల పిల్లలు ప్రతి తరంలో ఉంటారు. ఒక తరము నెక్స్ట్ తరాన్ని ప్రిపేర్ చేయాలి. కానీ ఐగుప్తు దేశంలో జరిగిన విషయం ఏంటంటే, ఒక తరమట నెక్స్ట్ జనరేషన్ని ప్రిపేర్ చేయలేదు. నెక్స్ట్ జనరేషన్ని ప్రిపేర్ చేయడంలో ఫెయిల్ అయింది. ఎలా ఫెయిల్ అయిందంటే, యోసేపును అతని అన్నదమ్ములు ఆ తరము వారు చనిపోయిరి అని ఉంది. ఇది మనకి చాలా నార్మల్గా కనిపిస్తుంది. చనిపోతారండి, ఒక తరం వాళ్ళు చనిపోతారు అనుకుంటాం. నో, ఇది అలాంటి వర్డ్ కాదు. చాలా ఇంటెన్సిటీతో కూడినటువంటి పదం అది. చాలా చాలా భారంతో కూడినటువంటి వచనం. ఐగుప్తు దేశంలో ఎవరు? యోసేపును అతని అన్నదమ్ములు. వీళ్ళు చక్కగా అద్భుతమైన ఆత్మీయ జీవితం నడిపించిన వారు. వీళ్ళు మరియు వాళ్ళు నడిపించినటువంటి ఆ తరం వారు చనిపోయారు అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ప్రిపేర్ చేస్తున్న నెక్స్ట్ జనరేషన్ని ప్రిపేర్ చేసే విషయంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. యోసేపుని ఎరగని రాజు ఎందుకు వచ్చాడు? మరి పాయింట్ ఏంటంటే, ఐగుప్తు దేశంలో యోసేపుని ఎరుగని రాజు ఎందుకు వచ్చాడు అంటే, యోసేపు దేశంలో ఇంత రాయల్గా బ్రతికిన ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల చేత శ్రమల పాలు ఎందుకు అయ్యారు అంటే, యోసేపును ఎరగని రాజు ఎందుకు వచ్చాడంటే, యోసేపును అతని అన్నదమ్ములను ఆ తరం వారిని ఇప్పుడున్న తరం వాళ్ళు వదిలేసి మర్చిపోయారు. ఒక తరము ఇంకో తరాన్ని ప్రిపేర్ చేయకపోతే ఆ తరం వాళ్ళు ఈ తరం వాళ్ళని పట్టుకోరు. మరొకసారి, ఒక తరము ఇంకో తరాన్ని ప్రిపేర్ చేయడం మర్చిపోతే ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ముందు తరాన్ని హత్తుకోరు, దాంట్లో కొనసాగరు. సో అర్థమవుతుందని నేను మాట్లాడేది. ఆ హత్తుకోకుండా మనం రెగ్యులర్గా ఫేస్ చేసేది, అందరు వెళ్ళిపోతున్నారు, అందరు చేస్తున్నారు, అందరు అనుసరిస్తున్నారు, అందరు చేస్తున్నారు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, మళ్ళీ చెప్తాను. అయితే ఐగుప్తు దేశంలో జరిగిన విషయం ఏంటంటే, ఫరోను అతని అన్నదమ్ముల్లో ఆ తరం వారు మరణించారు అనే మాటకు అర్థమైందంటే, ఇశ్రాయేలీలు అసిమిలేషన్ అనగా కాంప్రమైజ్. ఈ ఐగుప్తు బాగుంది, మాకు ఈ ఐగుప్తు చాలా అద్భుతంగా ఉంది, ఇలాంటి ఐగుప్తు దేశమే పాలు తినటువంటి దేశం అన్నారు వీళ్ళు ఒక రోజున. ఎందుకంటే వారు అలాంటి ఐగుప్తును అంత ఇష్టపడ్డారు, ఐగుప్తును తమ జీవితంలోకి ఎక్కించుకున్నారు. కానీ దేవునికి స్తోత్రం, దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం తొలగిపోతుంది. దేవుని చిత్తంలో నుండి ప్రజలు తొలగిపోతారు. ఆ తొలగిపోవడం కోసం కాంప్రమైజ్ అయిపోతాం. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, ఏదో బెదిరించడానికో ఏదో కామెంట్ చేయడానికో నేను అనట్లేదు, కానీ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ అసిమిలేషన్. పర్సిక్యూషన్ అనేది నీ శరీరాన్ని అటాక్ చేస్తే, అసిమిలేషన్ అనేది నీ సోల్ని అటాక్ చేస్తుంది. అది చూస్తానికి చాలా కాంప్రమైజ్డ్గా కనిపిస్తుంది, చాలా సింపుల్గా కనిపిస్తుంది. విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆరాధన ఇన్ని గంటలకు ప్రారంభమైంది అన్నాం అనుకోండి, ఏం చేస్తాం? మనకి అనుకూల సమయాన్ని బట్టి మనం వస్తాం. ఒక్కసారి నేను ఎవరిని కామెంట్ చేయట్లేదు, అది పట్టుకొని మిమ్మల్ని పోక్ చేయడం కానీ లేకపోతే మిమ్మల్ని ఏదో అనడం కానీ అలాంటివి మన స్టాండర్డ్ కాదు, మనం చేయం. అది బాగా వినండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే, ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్, ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ యూ అండర్స్టాండ్ వాట్ ఈజ్ అసిమిలేషన్. నేను ఏ టైంకి వెళ్ళినా పర్వాలేదు అనే ఒక జడ్జిమెంట్ ఉంటుంది చూసారా, దట్ ఈజ్ అసిమిలేషన్. పర్వాలేదులే అని కాంప్రమైజ్ అయిపోయే లైఫ్ ఉంది చూసారా, దాన్ని ఏమంటాం? అసిమిలేషన్ అంటాం. అంటే తెలుగులో ఏమంటాం అంటే, అసిమిలేషన్ అంటే ఎవరైనా చెప్తారా? తెలుగులో ఏమంటారు?
చెప్పండి, పర్లేదు. సర్దుకుపోవడం, యూఆర్ రైట్. సర్దుకుపోవడం, లేకపోతే కలిసిపోవడం. ఓకే, కలిసిపోవడం, పర్వాలేదు అని దాంతో కాంప్రమైజ్ అయిపోవడం, ఆ స్టేటస్ని కాంప్రమైజ్ అయిపోవడం. ఎక్కడైతే మనం కాంప్రమైజ్ అవుతామో అది మన ఫ్యూచర్ పర్సిక్యూషన్కి అది కారణమవుతుంది. ఇశ్రాయేలీల ఐగుప్తు శ్రమలన్నిటికీ ఇది ఒక కారణం. ఏ ఏ ఏరియాలో అయితే మనము దేవుని విషయాల్ని కాంప్రమైజ్ చేస్తామో, పర్వాలేదు అన్న దగ్గరికి వెళ్తామో, అది సోల్ని అటాక్ చేస్తుంది. ఐ విల్ టెల్ యూ ఒక 4 మాటలు చెప్తాను, చూడండి ఒకసారి. సత్యం అంటాం కదా, ద ట్రూత్. సత్యం అనేది నెగోషియబుల్ లాగా అనిపిస్తుంది. ఫస్ట్ పాయింట్, ద ట్రూత్ అంటాం కదా, ట్రూత్ అంటే సత్యము. సత్యం అనేది ఎలా కనిపిస్తుంది? నెగోషియబుల్ అంటే బేరం చేయొచ్చు, బేరం ఆడవచ్చు. అంటే సత్యాన్ని అన్కాంప్రమైజ్డ్గా చూడకుండా పర్లేదు కొంచెం బార్గెన్ చేయొచ్చు, పర్లేదు కొంచెం ఈ బార్గెన్ చేయొచ్చు. లేకపోతే దీన్ని ఏమంటాం, దాన్ని ఏం చెప్పాను ఇందాక, బేరం ఆడడం ఉంది కదా. సత్యము, ద ట్రూత్ అనేది నెగోషియబుల్గా ఎప్పుడైతే కనిపిస్తుందో దట్ ఈజ్ అసిమిలేషన్. ఓకే, నేను 4 విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి ఒకసారి. వాట్ ఈజ్ ఈ కాంప్రమైజ్ అయిపోయే యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఇది మన ఫ్యూచర్ పర్సిక్యూషన్కి కారణము, అది కారణంగా పరిణమిస్తుంది. ఓకే, జాగ్రత్తగా వినాలి ఒకసారి. నెంబర్ 1, ట్రూత్ బికమ్స్ నెగోషియబుల్. నెంబర్ 2, కన్విక్షన్స్. దేవుని సన్నిధిలో కొన్ని ఒప్పుకోలు ఉంటాయి కదా, కన్విక్షన్స్ అంటాం. కొన్ని యాక్సెప్ట్ కొన్ని కన్విక్షన్స్ అనేవి ఆప్షనల్గా మారిపోతాయి. ఆప్షనల్ అంటే కన్విక్షన్స్ అనేవి ఆప్షనల్గా మారిపోతాయి. బాప్టిజం తీసుకున్నావా లేదా? బాప్టిజం తీసుకున్న వాళ్ళందరూ చేయొద్దండి ఒకసారి. ఐ ఆమ్ బ్యాప్టైజ్డ్ అంటే ఏం చేసావు తెలుసా? నువ్వు యు గేవ్ యువర్ సోల్ టు క్రీస్తుకి నీ సోల్ని అప్పగించావు. దేవుని వాక్యం నీ నుంచి కోరుకునేది ఏంటి? నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ హృదయము, నీ పూర్ణాత్మ, నీ పూర్ణ వివేకము, నీ పూర్ణ జ్ఞానం, నీ పూర్ణ శక్తి, బలం అంతటితో నీ తండ్రి అయిన దేవుని ప్రేమించాలి. ఆ పూర్ణము అనే దాంట్లో కాంప్రమైజ్ అయిపోతాం కదా. ఓకే, దట్ ఈజ్ అసిమిలేషన్. దాన్నే కాంప్రమైజ్ అయిపోవడం అనగా పర్వాలేదులే అని చెప్పడం, దాంతో సర్దుకుపోవడం, ఏం తప్పు చేయలేదు అనే దగ్గరికి వెళ్ళిపోవడం, సత్యాన్ని నెగోషియేట్ చేయడం. సో బాగా వినండి ఒకసారి. సత్యాన్ని నెగోషియేట్ చేస్తాం. నెంబర్ 1, నా సోల్ని దేవునికి ఇచ్చి, నా సోల్ని క్రీస్తుకిచ్చి, క్రీస్తు యొక్క ప్యాటర్న్స్ని అర్థం చేసుకోకుండా, దాంట్లో ఉండకుండా ఈ లోక సంబంధమైనటువంటి నమూనాలు ఒకసారి చూపిస్తాను చూడండి ఒకసారి. మొదటి పేతురుపత్రిక 1వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి పేతురుపత్రిక 1వ అధ్యాయం 13 చదువుతాను చూడండి ఒకసారి. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేబడు కృప విషయమైన సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక, ఎవరు మాట్లాడలేదు, మీరును పరిశుద్ధులై ఉండండి. తర్వాత కాగా మీరు విధేయులకు పిల్లల వలె, చదవండి అమ్మా గట్టిగా, ఒక్క స్వరంతో చదవాలి. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. తర్వాత పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలం భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా
వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి అని మీరెరుగుదురు గదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసము నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నాయి. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులొకట చేత మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగా మీ కుటుంబగాను ప్రేమించుడి. ఏలనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వువలే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ఈ వాక్యము మీకు ప్రకటించబడిన ఈ సువార్త ఈ వాక్యమే, ఈ సత్యమే. సత్యము కాంప్రమైజ్ అయిపోవడం, అక్కడ రాస్తుంది పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన అని రాసి ఉంటుంది. ద ప్యాటర్న్స్ ఆఫ్ ద వరల్డ్ అని ఉంటుంది అక్కడ. ద ప్యాటర్న్స్ అన్నమాట, అనగా కొన్ని నమూనాలు ఉంటాయి. ఇది ఎలాగంటే కాంప్రమైజ్ అయిపోవడమో, లేకపోతే కొన్ని ఇదిగో అందరు ఇది చేస్తున్నారు నేను కూడా అది చేయాలి, అందరూ అలా వెళ్ళిపోతున్నారు నేను కూడా అలాగే చేయాలి, సో లోకమంతా వెళ్తుంది కాబట్టి నేను కూడా వెళ్ళాలి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఇదే చేశారు. ఒక పక్కన యోసేపును అతని అన్నదమ్ములను ఆ తరాన్ని విడిచిపెట్టారు. ఒక కొత్త తరం వచ్చింది కనుక ఐగుప్తు రాజు యోసేపును మర్చిపోయాడు. ఐగుప్తు రాజు ఒకవేళ యోసేపును అతని అన్నదమ్ములు సహోదరులు ఆ తరం వాళ్ళు పట్టుకొని ఉంటే, ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వీళ్ళని హత్తుకొని ఉంటే, మేము ఎక్కడి నుంచి వచ్చాం, ఎలా వచ్చాం, ఏ స్థితికి చేరాం, మన నిజస్థితి తెలిసి ఉంటే, ఇక్కడ అదే మాటలు చెప్తా ఉన్నాడు పేతురు పత్రికలో. మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, మీరు పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన ఎందుకు విడిచిపెట్టాలంటే మీరు క్షయబీజం నుండి కాదు అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు అని అంటే మన మొదటి స్థితిని కడపటి స్థితిని జ్ఞాపకం చేస్తూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ మాటలు చెప్పబడుతున్నాయి. నెంబర్ 1, సత్యము కాంప్రమైజ్ చేయబడుతుంది. ట్రూత్ అనేది నెగోషియబుల్గాను. రెండవది కన్విక్షన్స్ అనేవి ఆప్షనల్గా మారుతాయి. నెక్స్ట్ మూడవది హోలీనెస్ అనేది ఎక్స్ట్రీమ్గా మారిపోద్ది. హోలీనెస్ అనేది ఎక్స్ట్రీమ్. ఇది చాలా అంత అవసరం లేదండి, అంత భక్తి అవసరం అంటారా? అయినా ఏదో వారం వారం కొంచెం చదువుకోవడం ఓకే, కానీ రోజు బైబిల్ చదువుతామా, రోజు ప్రార్థన చేయడమా, రోజు సహవాసంలో గ్యాదర్ అవ్వడం అవసరం అంటారా? సో ఇది ఎక్స్ట్రీమ్గా కనిపిస్తుంది, చాలా అనవసరంగా కనిపిస్తుంది అది. తర్వాత చూడండి ఒకసారి. నెక్స్ట్, సిన్ బికమ్స్ నార్మల్ కల్చర్. పాపం అనేది ఎలా కనిపిస్తుంది? కామన్ అయిపోయిందండి. ఈరోజు రేపు అందరు చేస్తున్నారు కదా, అందరు వెళ్తున్నారు కదా. గమనించండి ఒకసారి. ఇవి నీ లోపల, మన లోపల, మన ఎక్కడన్నా ఉంటే దీనికి ఫ్యూచర్ ఒకటి ఉంది, పర్సిక్యూషన్. మన ఐడెంటిటీని అటాక్ చేస్తుంది ఈ అసిమిలేషన్ అనేది, ఈ కాంప్రమైజ్ అనేది. క్రీస్తు యేసునందు మన ఐడెంటిటీ అంటాం కదా. ఐడెంటిటీ అంటే మన గుర్తింపు. వీఆర్ ఇన్ క్రైస్ట్ అనండి ఒకసారి. క్రీస్తు యేసునందున్నాము అనే ఒక గుర్తింపు కలిగి ఉన్నాం. వాళ్ళు ఆ రోజున యోసేపునందు అక్కడ చేరుకున్నారు కదా, యోసేపును బట్టి అక్కడ చేరుకున్నారు కదా. యోసేపును అండ్ యోసేపు యొక్క ఆ పాత పరిస్థితిని మర్చిపోయారు. జైలు నుండి, బానిస బ్రతుకు నుండి అతని అట ఆ యొక్క ఇనప సంఖ్యలు అతన్ని బాధించాట. ఆ బాధించిన అనుభవంలో నుండి యోసేపు వస్తే, ఆ యోసేపును హత్తుకొని ఉండాల్సిన వాళ్ళు యోసేపు యొక్క ఐడెంటిటీని విడిచిపెట్టారు. వీఆర్ బిలాంగ్స్ టు జోసెఫ్ అనే పాయింట్ని విడిచిపెట్టారు. అది ఆ అసిమిలేషన్ అనేది వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళిందంటే శ్రమల్లోకి నడిపించింది, పర్సిక్యూషన్లోకి నడిపించింది. అందుకని అసిమిలేషన్ ఈజ్ మోర్ డేంజర్ దాన్ పర్సిక్యూషన్. మనం అనుభవించే, బాగా వినండి ఒకసారి. అయితే శ్రమలు ఏం చేస్తాయంటే, అసిమిలేషన్ అనేది సోల్ మీద అటాక్ అయితే, శ్రమలు, పర్సిక్యూషన్ అనేది బాడీని
అటాక్ చేస్తుంది. ఐదర్ రోగం అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం, లేకపోతే ఇంకో ప్రాబ్లం. మనం మాట్లాడుకునే ఎనీ ఫిజికల్ రీజన్, ఎనీ ఫిజికల్ ప్రాబ్లం, దానికి ముందు అసిమ్యులేషన్ జరిగి ఉంటుంది. అయితే నా పాయింట్ ఏంటంటే, అలాంటి చోట ఇశ్రాయేలీలు బాధలు అనుభవిస్తూ ఉంటే, ఓకే, ఇక్కడెక్కడ కూడా దేవుడు అప్పగించాడని కనపడదు. దేవుడు వారిని శ్రమకు అప్పగించాడని రాసలేదు అక్కడ. యోసేపును ఆ తరమును ఎరుగని కొత్త తరం వచ్చింది. యోసేపు ఎరుగని ఐగుప్తు రాజు వచ్చాడని రాస్తుంది. కానీ ఇశ్రాయేలీలు ఇదిగో యూనో మీకు లెట్ మీ బైబిల్ స్టడీ నాతో చేసేవాళ్ళు అసలు యోసేపు దగ్గరికి కరువు కోసం టెంపరీగా ఉండడం కోసం మాత్రమే అక్కడికి వచ్చారు. అక్కడ పర్మనెంట్గా ఉండిపోదామనే ఉద్దేశంతో వీళ్ళు అక్కడికి రాలేదన్నమాట. కానీ యోసేపు మరణించిన తర్వాత ఎంతగా మారిపోయారంటే, అక్కడున్న పరిస్థితులకు అన్నిటికి, అంటే సౌఖ్యంగా దొరుకుతున్నాయి అన్ని, తిండి కానీ అక్కడున్న పరిస్థితులు అన్నీ సౌఖ్యంగా ఉంటే వాళ్ళు కనానికి వెళ్ళాలన్న సంగతి కూడా మర్చిపోయారు. కనానుకు తిరిగి వెళ్ళాలనే విషయం మర్చిపోయారు. యాక్చువల్గా అయితే దే హ్యావ్ టు గో బ్యాక్. కనానుకు వెళ్ళాలి అనే ఆశ అసలు అది మైండ్లో నుంచి కంప్లీట్లీ తీసేయబడిన తర్వాత అలా మర్చిపోతూ ఎంతలాగా అంటే ఇంకా సమస్తం మర్చిపోయి వాళ్ళతో కలిసిపోయి ఆకర్షితులైపోయారంట. ఐగుప్తులు ఉన్నదానికి ఆకర్షితులైపోయారంట. వీళ్ళలో మా జీవితం వేరు, మేము దేవుని నిబంధన జనాంగం కదనే సంగతి కూడా మర్చిపోయారంట. మర్చిపోతూ మాత్రమే కాదు, ఇంకా దాన్ని కొత్త నిబంధనతో కలుపుతూ అక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు ధనానికిని దేవునికి సిరికిని దేవునికిని దాసులు కాలేరు అని చెప్పబడింది. ఇంకా అట్లా మర్చిపోతూ ఉండబట్టి దాన్ని బట్టి అంటే వాళ్ళు తిరస్కరించారు. ఒక రకంగా చెప్పాలంటే దేవుని నిబంధన దాన్ని తిరస్కరించారనమాట. తిరస్కరించిన తర్వాత దేవుడు శ్రమలు అనుమతించి ఆ శ్రమల్లో నుంచి మరలా అప్పుడు మాకు విడుదల కావాలనే స్థితికి రాబడ్డారు. దానికి కారణం ఏంటంటే వారు ఉన్నదాన్ని బట్టి తృప్తి పొందుతూ వారిలో కలిసిపోవడం అనేది ప్రధానమైన కారణం అనమాట. ఎస్, రైట్, వండర్ఫుల్. ఈవెన్ దేవుని నిబంధన ద్వారా వారు అనుసరించాల్సిన విషయాలు కూడా వదిలేస్తూ వచ్చేసారు. దేవుణ్ణి మర్చిపోవడం అనేది ఎలా జరుగుద్దంటే, భక్తి ఉంటుంది, దేవుడు ఉంటాడు లోపల, కానీ ఈ కాంప్రమైజ్ అయ్యే లెవెల్ మనకి తెలియని కూడా తెలియదు. ఇది మన సోల్ని ఒకరు అటాక్ చేస్తున్నారు అన్న సంగతి. సో ఈరోజు దీని గురించి ఇంతసేపు మాట్లాడడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, మన లోపల ఉన్న ఆ వరల్డ్లీ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మనల్ని ఒకరోజు శ్రమలో నిలబెడతాయి. అయితే దేవునికి స్తోత్రం, ఆ శ్రమలో మనం ఎలా అంటే మన ఐడెంటిటీని వెతుక్కోవడం మొదలు పెడతాం. అప్పుడంట 3వ అధ్యాయంకి వచ్చేసరికి అక్కడ రాసింది ఒక మాట, వారు తమ వెట్టి పనులను బట్టి పెట్టిన మొర దేవునికి మొర పెట్టారట. చదవండి ఒకసారి, నిర్గమాకాండం 3వ అధ్యాయం 22వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 22వ వచనం. 2వ అధ్యాయం 22వ వచనం. ఐఎమ్ సారీ. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే ఏందమ్మా 3:7 కాదు, 2వ అధ్యాయం ఆఖరు వచనం 2:23. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను, ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర యెహోవా యొద్దకు దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగు విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, వారి యందు లక్ష్యముంచెను. ఇది 2వ అధ్యాయం. సో మొదటి అధ్యాయంలో కాంప్రమైజ్ అయిపోయినటువంటి ఇశ్రాయేలీలు 2వ అధ్యాయంకి వచ్చేసరికి మొరపెట్టడం మొదలుపెట్టారు. శ్రమలను బట్టి మొరపెడుతున్నటువంటి ఇశ్రాయేలును మనం చూస్తాం. ఇక 3వ అధ్యాయంలో అప్పుడు మోషే గురించి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మోషే పుట్టాడు అప్పటికే, కానీ మోషే మిథ్యాన్లో ఉన్నాడు. 2వ అధ్యాయం అంతా మోషే యొక్క 80 years ఆఫ్ ఏజ్ రాసి ఉంటుంది. 2వ అధ్యాయం మొత్తం
మోషే ఎన్ని సంవత్సరాలు? పుట్టడం మొదలుపెట్టి 80 ఏళ్ళ వరకు 2వ అధ్యాయం మొత్తం ఉంటుంది. 80 ఇయర్స్కి 3వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. 80 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వినండి ఒకసారి ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెర్మన్, ఈ రోజుకి సంబంధించిన సెకండ్ పార్ట్ 4వ అధ్యాయం 10-11 వచనాలు. 4వ అధ్యాయం 10-11 వచనాలు. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము కలవాడనని యెహోవాతో చెప్పగా. ఓకే, చూడండి ఒకసారి మోషే పరిస్థితి ఏంటంటే, అలాంటి విషయాన్ని విమోచించేవాడు ఒక బలహీనమైనటువంటి వాయిస్ కలిగిన వాడు. నోటి మాంద్యము నాలుక మాంద్యము కలిగినటువంటి ఒక వీక్ పర్సనాలిటీ. ఎవరు? మోషే. ఈ వీక్ పర్సనాలిటీని దేవుడు పిలిచి, ఇదిగో నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడాలి అంటాడు. ఎవరిని పిలుస్తున్నాడు దేవుడు? నాకు మాట్లాడడం రాదు, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యం గలవాడను, ఇలాంటి నన్ను అలాంటి వాడిని పిలిచి ఇదిగో నువ్వు ఫరోతో మాట్లాడాలి అని చెప్తుంటే మాకు వినాలి. ఒకసారి వీక్నెస్ గురించి నేను చెప్తాను. ఈరోజు మనలో ఒకటి కాంప్రమైజ్ అవ్వకుండా ఎంత అవసరం అనేది అది పక్కన పెడితే, ఇప్పుడు దాని నెక్స్ట్ విషయం మాట్లాడుతున్నాను. వీక్నెస్లు ఉంటాయి, మనకి బలహీనతలు ఉంటాయి మన లోపల. బలహీనతలు ఏవైతే ఉన్నాయో, నువ్వు ఏదన్నా ఒక బలహీనత తీసుకురా. నీకున్న అడ్వాంటేజెస్ ఏంటి, నీకున్న డిసడ్వాంటేజెస్ ఏంటి? ఇదిగో పాస్టర్ గారు నాకు అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్కరు ఏమంటాం తెలుసా? బట్ అంటాం, కానీ అంటాం, అది ఉంది, ఇది ఉంది కానీ. బియూటీ బట్ అంటే బీయింగ్ అండర్ థ్రెట్ అన్నమాట. బీయింగ్ అండర్ థ్రెట్. ఏదో ఒక సమస్య లేకుండా ఎవరం లేము. ఏదో ఒక బట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అనమాట. బట్ అంటే కానీ అనే మాట. అంటే మనము ఖచ్చితంగా ఇదిగో ఈ లోపం కలిగి ఉన్నాం, ఈ విషయంలో మేము మా లోపం కలిగి ఉన్నామని చెప్తాం. సో దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ మోషే అనబడుతున్న వ్యక్తి. ఈ మోషే అనబడుతున్నటువంటి వ్యక్తిని యోసేపు అయినా మనం క్రీస్తులో చూస్తాం, యోసేపునైనా క్రీస్తులో, అలాగే మోషే కూడా క్రీస్తునందు మనల్ని చూస్తాం. అది మనం చూసుకుంటే తర్వాత పాయింట్ ఏంటంటే, ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇలాంటి వీక్ మోషే, నేను నోటి మాంద్యం గలవాడను నాలుక మాంద్యం గలవాడను అని మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు ఈ 2 అధ్యాయాలు ఆల్మోస్ట్ దేవునికి మోషేకు జరిగిన సంభాషణ రాస్తుంది. ఆ సంభాషణలో మొత్తం 5 కాన్వర్జేషన్స్ ఉంటాయి. ఎన్ని? 5 కాన్వర్జేషన్స్. అంటే అర్థమైందంటే నేను చెప్పే మొత్తం ఒకటే కాన్వర్జేషన్, కానీ అందులో ఒకటి నేను మాట్లాడాను, ఒకటి నువ్వు మాట్లాడావు, ఒకటి మళ్ళీ నేను మాట్లాడాను, మళ్ళీ నువ్వు మాట్లాడావు, 2, అట్లా మొత్తం 5 ఉంటాయి. ఆ 5 ఒక దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన అంటాడు, నాకు ఇదిగో ఈ బలహీనత ఉంది అంటాం. సో ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు అని అడిగితే మనం చూపించే విషయం ఏంటో తెలుసా? మన వీక్నెస్ చూపిస్తాం. కానీ బలహీనత కాంప్రమైజ్ అవ్వడానికి కాదు. బలహీనత కాంప్రమైజ్ అవ్వడానికి కాదు. చదవమా ఒకసారి, కంటిన్యూ చేయమా, మళ్ళీ చదవమా. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము కలవాడను. తర్వాత చెప్పగా, యెహోవా మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? దేవుడు ఏమంటాడు తెలుసా? మానవులకు నోరిచ్చిన వాడను నేనే, మోగవానినే గాని చెవిటివారినే గాని దృష్టి గలవారినే గాని గుడ్డివారినే గాని పుట్టించింది కూడా నేనే, యెహోవానైన నేనే అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో మూగవాణిని గుడ్డివారిని సృష్టించిన దేవుడు మాట్లాడుతున్నాడు. పాయింట్ ఏంటంటే, ఆ వీక్నెస్ నేనే పెట్టానని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏమని వస్తుంది అక్కడ? మూగవాన్నే కానీ గుడ్డివాన్నే కానీ సృష్టించింది నేనే, కాబట్టి వెళ్ళుము. ఓకే, దేర్ ఫోర్ గో అంటాడు. ఓకే, నౌ దేర్ ఫోర్ గో అండ్ ఐ విల్ బీ విత్ యువర్ వీక్ మౌత్. ఆమెన్.
నీవేదైతే వీక్ ఉన్నా అంటున్నావు కదా, ఆ వీక్నెస్లో నేను నీకు తోడై ఉంటాను. మనం ఏదైతే వీక్నెస్ని ఎత్తి చూపిస్తున్నామో అది కాంప్రమైజ్ అవ్వడానికి కాదు, దేవుని శక్తి మనని కప్పడం కోసం. ఆమెనండి గట్టిగా. పౌలు ఒక మాట అంటాడు, కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 2వ కొరింథీలో, నాకు బలహీనత ఒకటి ఉంది అని చెప్తున్నాడు. నాకు కలిగిన ప్రత్యక్షతల విషయమై నేను అతిశయించకుండానట్లుగా నా జీవితంలో, నా శరీరంలో ఒక ముల్లుంచబడింది అని మాట్లాడుతూ ఆయన అంటాడు ఒక మాట, నాకు అనేకమైన బలహీనతలు ఉన్నాయి, అయితే నాకున్నటువంటి ఆ బలహీనతల యందు నేనేం చేస్తున్నాను, గొప్పగా అతిశయిస్తున్నాను అంటాడు. అంటే నాకున్న అడ్వాంటేజెస్ని బట్టి కాదు, కానీ నాకున్న డిసడ్వాంటేజెస్ ఏవుతున్నాయో వాటిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, వాటిని బట్టి ఐ ఫీల్ సో ప్రౌడ్. అవనేనండి గట్టిగా. నేను మాట్లాడితే అర్థమైంది కదా. నువ్వు ఏదైతే బలహీనత అంటావు, నాకు చదువు రాదంటావు, నాకు అంత క్వాలిఫికేషన్ లేదంటావు, నాకు అంత మాట్లాడడం రాదంటావు, నేను సరిగా నిలబడలేనంటావు, నాకు స్టేజ్ ఫియర్ అంటావు, నువ్వు ఏదన్నా చెప్పొచ్చు కాక, ఎలాంటి బలహీనతను నువ్వు చెప్పొచ్చు కాక, ఆ బలహీనత నీలో పెట్టిన వాడు దేవుడు. ఆ బలహీనత ఎందుకు పెట్టబడిందంటే నువ్వు కాంప్రమైజ్ అయిపోయి ఈ లోకంలోకి వెళ్ళిపోవడానికి కాదు, ద ప్యాటర్న్స్ ఆఫ్ ద వరల్డ్ని అనుసరించడానికి కాదు, దేవుడు నిన్ను బలపరచడం. నేనెక్కడ బలహీనుడునో అక్కడ శక్తివంతుడను అంటాడు. చదువుదాం ఒకసారి 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం, 2 Corinthians 12th chapter. 2 Corinthians 12th chapter చూడండి ఒకసారి. ఎక్కడ చదువుతామంటే 7వ వచనం చదవండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. నేనెక్కడ బలహీనుడనో అక్కడనే బలవంతుడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి దీని గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలి. నేనెక్కడ బలహీనుడనో అక్కడనే బలవంతుడను. తర్వాత ఏం రాస్తుంది, గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోను నిందలలోను ఇబ్బందులలోను హింసలు. ఒక్కసారి చెప్పండి ఒకసారి, బలహీనతల వల్ల కలిగే విషయాలు ఏమేమున్నాయి అక్కడ? నిందలు, ఇబ్బందులు, హింసలు, పర్సిక్యూషన్. ఎక్కడైతే నువ్వు ఇబ్బంది పడుతున్నావో, ఏదైతే నీకు బలహీనతగా ఉందో, ఎక్కడైతే నీకు కష్టం ఉందో ఆ ఏరియాలో ఏమంటున్నాడు ఆయన, హింసలలోను ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. నాకు అవి ఉన్నందుకు చాలా సంతోషం. నా దగ్గర డబ్బు లేనందుకు చాలా సంతోషం. నాకే ఒకటి లేనందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. కారణం ఏంటంటే నేనెక్కడ బలహీనుడనో అక్కడ బలవంతుడు. ఎందుకు బలవంతుడు, ఎలా బలవంతుడు అంటే క్రీస్తు యొక్క శక్తి నన్ను కవర్ చేస్తూ ఉంది. ఓకే, బాగా వినండి ఒకసారి, ఈ విషయం వినండి ఒకసారి. నెంబర్ 1, ఈ బలహీనతలు మనకెందుకు ఉన్నాయి అంటే, ఒకటి, అవి మన ప్రొటెక్షన్. అవి మనల్ని సేవ్ చేయడానికి, మనల్ని రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసిన అద్భుతమైనటువంటి ప్రొవిజన్ అది. ఆమె అనండి గట్టిగా. వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ, అవి దేవుడు నీకు పెట్టినందుకు డోంట్ గో ఇన్ అ వరల్డ్లీ ప్యాటర్న్స్. ఈ లోక సంబంధమైన విధానాలకు వెళ్ళొద్దు. వాటి వెనకాల ఉన్న పర్పస్ ఏంటంటే, అవి నువ్వు హెచ్చిపోకుండా, తొలగిపోకుండా, జారిపోకుండా నిన్ను కాపాడడం కోసం, నిన్ను సేవ్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి అవి ఉన్నాయి. అవి లేకపోతే మనం సేవ్ చేయలేం, సేవ్ అవ్వలేం. అవి ఉండి మనకేం చేస్తున్నాయట, నీవేదైతే ఇబ్బంది చెప్తున్నావో, ఏదైతే బలహీనత చెప్తున్నావో, ఆ బలహీనత నీకే ఎందుకుంది అంటే అది నిన్ను కాపాడడానికి ఉంది. ఎందుకు కాపాడుతుంది, ఎలా కాపాడుతుంది అంటే అక్కడ దేవుని శక్తి నిన్ను కప్పుతుంది. నీ శక్తి కాదు, నా నోరు
మాంద్యము, నా నాలుక మాంద్యం కలిగి ఉన్నానంటే మూగవాణ్ణి సృష్టించిందేనే, గుడ్డివాణ్ణి సృష్టించిందేనే. కాబట్టి నౌ దేర్ ఫర్ గో, ఐ విల్ బీ విత్ యువర్ వీక్ మౌత్. నీ బలహీనమైనటువంటి నోటికి, మాంద్యం కలిగిన నోటికి, నీవు ఏదైతే నాలుక మాంద్యం అంటున్నావు కదా, దానికి నేను తోడై ఉంటాను. ఆ తోడై ఉండే దగ్గర ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఏంటంటే ఆ తోడై ఉండడం ఎలా తోడై ఉంటాడంటే ఒక ప్రొవిజన్ ఏర్పాటు చేస్తాడు దేవుడు. మోషే నోటికి దేవుడు ఎలా హెల్ప్ చేశాడు? అహరోను అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అనండి. అహరోను అనే ఒక బ్రదర్ ఉంటాడు. మన బలహీనతకి సపోర్ట్ చేయడం కోసం మన తోటి సహోదరుడు ఎవరో ఒకరు ఉంటారు. మనతో ఉండే ఒక ఫెలోషిప్లో ఒకరు సహాయం చేసేవాళ్ళు దేవుడు. అదే దేవుడు తోడుండే విధానం. దేవుడు తోడై ఉండే విధానం దేవుడు డైరెక్ట్గా కాదు, ఇంకో సహోదరుని యొక్క ప్రొవిజన్ మనకు ఏర్పాటు చేస్తాడు. అందుకే 3 సహవాసాలు మర్చిపోవద్దు. సహవాసం నెంబర్ 1, అటాచ్ అయి ఉండే విషయాలు, లేకపోతే కనెక్ట్ అయి ఉండే 3 విషయాలు మర్చిపోవద్దు. నెంబర్ 1 ఏంటి? ప్రార్థన. అనండి గట్టిగా. ఓకే, ప్రార్థన అంటే దేవుని మనం అడగడం. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ప్రార్థన చేస్తామంటే ఓన్లీ పలానా నామూన మొదలుపెట్టి ఏసునామంలో ఆమెన్, ఇక్కడ ఈ మధ్యలో ఉన్నదే ప్రార్థన. అది మాత్రమే దేవుడు వింటాడా? మిగతా ఏ వినకుండా ఆ మధ్యలో చేసిందే వింటాడు అనుకుంటావా? నో. ఆ కొంచెమే కాదు ప్రార్థన అంటే. ప్రార్థన అనేది నీ లైఫ్ మొత్తం ప్రార్థనే. నువ్వు జీవించడమే ప్రార్థన, దేవుని సన్నిధిలో నిలబడమే ప్రార్థన. అయితే ప్రార్థనలో ఈ భూమి మీద ఇద్దరు ఏకీభవిస్తాయి. ఎంతమంది? ఇద్దరు కలిసి ఒక్కటి అడిగి ఆమెన్ అంటే అది పరలోకం నుండి ఏం చేస్తా? పొందుకుంటావా లేదా? ఎంతమంది ఉండాలి భూమి మీద? ఎంతమంది ఆమెన్ అనాలి? నాతో కలిసి ఆమెన్ అనే ఒకరు కావాలి నాకు. ప్రార్థనలో ఆమెన్ అనడానికి మనం వస్తున్నాం. ఇక్కడ ప్రార్థనలో ఆమెన్ అనడానికి మనం వచ్చేది. తర్వాత రెండోది ఏం చెప్పాను? వాక్యం అనండి ఒకసారి. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో మాట్లాడే ఆ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడం కోసం, వాక్యాన్ని గ్రహించడం కోసం, వాక్యం కోసం మనం వాక్యంలో ఏకీభవించడం ఉంది కదా, హత్తుకొని ఉండడం, ఏకీభవించడం. ప్రార్థనలో 2, వాక్యంలో 3, సహవాసం అనండి ఒకసారి. ఓకే, ఫెలోషిప్లో ఏకీభవించడం. సో ఇవి 3 ప్రధానమైనటువంటి విషయాలు. సరే, మొదటిది ఆ వీక్నెస్లు, బలహీనతలు ఎందుకున్నాయంటే అసిమిలేషన్ కోసం కాదు. ఎవ్రీ అసిమిలేషన్ పర్సిక్యూషన్లోకి తీసుకెళ్తుంది, శారీరక శ్రమలోకి నడిపిస్తుంది. తర్వాత మన ఐడెంటిటీనే కోల్పోతాం మనం. తర్వాత 3వ విషయం మాట్లాడుకున్నాం, అదేంటంటే ఆ యొక్క బలహీనతలు ఉన్నది మనకి మేలు చేయడానికి. దేవుని శక్తి మనల్ని కప్పడం కోసం, దేవుని శక్తి మనల్ని నింపడం కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఇక్కడ ఒక జస్ట్ 2-3 వచనాలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఇక్కడ చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 94 కీర్తన 9వ వచనం. 94 కీర్తన 9వ వచనం. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, అన్ని జనులకు శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పువాడు, దండింపకుండా మానున, నరుల ఆలోచనలు వ్యర్థములని. సో చెవిని సృష్టించిన వాడు, కంటిని సృష్టించిన వాడు అని రాస్తుంది. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 67 వచనాలు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6-7 వచనాలు. గ్రుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారి చెరలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములోను నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఎస్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇంకో వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం.
గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఓకే, గర్భంలో రూపించబడక ముందే ఎరిగి ఉన్నాను అంటే నీకు నోటి మాంద్యం ఉందా, లేకపోతే నీకు దృష్టి మాంద్యం ఉందా, లేకపోతే నాలుక మాంద్యం ఉందా, అవన్నీ ఎరిగిన దేవుడు. ఇది మొదటి విషయం. గాడ్ ఈజ్ ద క్రియేటర్. ద క్రియేటర్ అనే మానవుని యొక్క ఎబిలిటీని, సామర్థ్యాన్ని మరియు లిమిటేషన్స్ని రెండింటిని పెట్టింది దేవుడు. సామర్థ్యాన్ని మరియు ఎబిలిటీ మరియు లిమిటేషన్స్ రెండింటిని ఏర్పాటు చేసింది దేవుడే అని చెప్పడం కోసం ఈ వచనాలు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అలాంటి మానవుని దేవుడు ఎంపవర్ చేస్తాడు. ఎలా ఎంపవర్ చేస్తాడు? ఒక 3 వచనాలు జ్ఞాపకం చేస్తాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. అక్కడ అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అనండి ఒకసారి మాట. అపవిత్రమైన పెదవులు గలవాడను అని చెప్పగానే ఆ కన్విక్షన్ ఏదైతుందో వెంటనే దేవుడే హీల్ చేసి, అతని పెదవులను తాకి హీల్ చేసి అంటాడు, ఇదిగో నీవు వెళ్ళి సకల ప్రపంచానికి అందరి పక్షంగా ప్రవచించు అని చెప్తాడు. చదవండి ఒకసారి, కంటిన్యూ చేయండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, ఈ జనులందరితో ఇలాగనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు, వారు కనులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకుండునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి ఉన్నది, వారి కన్నులు మూయించునని చెప్పాడు. ఓకే, హృదయము, చెవులు, కన్నులు ఇవి 3 బ్లాక్ చేయబడ్డాయి. సో వాళ్ళకి ఈ మాటలు ప్రకటించమని చెప్తున్నాడు. మరొకసారి యెషయా దేవుని సన్నిధిలో నిలబడి ఆయన నా పెదవులు అపవిత్రమైనవి అంటున్నాడు. అంటే నాకు ఓ బలహీనత ఉంది, నా అపవిత్రమైన పెదవులు గలవాడను. మోషే ఏమన్నాడు? నోటి మాంద్యము గలవాడను, నాలుక మాంద్యం గలవాడను అన్నాడు. అలాంటి వాడు ప్రకటించడానికి బయలుదేరినట్టుగా దేవుడు తన శక్తిని కప్పినట్టుగా, ఇదిగో గో నౌ దేర్ ఫర్ గో, ఐ విల్ బీ విత్ యువర్ మౌత్, నీ నోటికి నేను తోడై ఉంటాను అన్న దేవుడు ఇక్కడ అపవిత్రమైన పెదవులు గలవాడును అని యెషయా అంటే ఆ యెషయాను జనములకు ప్రకటించడానికి, అనగా కన్నులు మూయబడి, చెవులు మందం చేయబడి, హృదయం క్రొవిన ప్రతి జనాంగాన్ని ప్రవచించడం కోసం, ప్రకటించడం కోసం యెషయా నువ్వు వెళ్ళని చెప్తున్నాడు. ఎవరు వెళ్తారంటే నేను వెళ్తానంటున్నాడు. ఎక్కడ మనం బలహీనమో ఆ బలహీనత మనల్ని కాంప్రమైజ్ అయిపోవడానికి కాదు, దేవుని చిత్తం చేయడానికి, దేవుని కృప కోసం కనిపెట్టడానికి, దేవుని శక్తి మనల్ని నింపడానికి. ఇంకో వచనం మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి. ఇలాంటి ప్యాటర్న్ ఇంకోటి ఏంటంటే ఇర్మియా గ్రంథం ఇందాక చదివంగా 1వ అధ్యాయంలో ఆయన అంటాడు, నేను బాలుడను కదా అంటాడు. ఆయన ఏమన్నాడు? యెషయా ఏమన్నాడు? నేను అపవిత్రమైన పెదవులు గలవాడు. మోషే ఏమన్నాడు? నోటి మాంద్యం గలవాడు. ఇర్మియా ఏమంటున్నాడు? ఐఎమ్ టూ యంగ్, నేను చాలా చిన్నోన్ని అంటాడు. నాకు అదే కావాలి. దేవుడు అంటాడు, నువ్వు ఏదైతే బలహీనత చెప్తున్నావో నేను పెట్టింది నేనే, నేను నిన్ను నియమించాను అంటాడు. ఇప్పుడు చదువుదాం ఒకసారి, మరొకసారి చదువుదామా. 6వ వచనం. గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నియమించాను. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, నేను చిత్తగించుము, నేను బాలుడను అంటున్నాడు. నేను చాలా చిన్నవాడిని అంటున్నాడు. అంటే నువ్వు చెప్పే పనేమో చాలా పెద్దగా ఉంది, నేనేమో చాలా బాలుడను, చిన్నవాడిని అంటున్నాడు. తర్వాత మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, మాటలాడడానికి నాకు శక్తి లేదు అంటున్నాడు ఆయన కూడా. తర్వాత
యెహోవా ఆ, నాకిలాగు సెలవిచ్చాను, ఆ. నేను బాలుడని అనవద్దు, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను ఆ, పంపు వారందరి యొద్దకు నీవు పోవలను, పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, చెప్పవలను, వారికి భయపడకుము, వాళ్ళెవ్వరికి భయపడొద్దు, నిన్ను విడిపించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఎక్కడైతే నువ్వు బాలుడున్నావో నిన్ను విడిపించేవాడిని నేనున్నాను. నిన్ను విడిపించడం కోసం నేను నీకు తోడుగా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను విడిపించేది నేనే. ఆమేన్. చూడండి ఒకసారి, అంటే ఈ మూడు విషయాల్ని అర్థం చేసుకోవాలి. ఒకటి, మనము ఎక్కడైతే కాంప్రమైజ్ అయిపోతున్నామో, కాంప్రమైజ్ అయ్యేది మనల్ని ఇబ్బంది పెట్టే విషయం. రెండవది, కాంప్రమైజ్ అవ్వడానికి కారణం మనం చూపించేది బలహీనత పెట్టింది దేవుడు. అక్కడ దేవుడు మనల్ని బలపరిచి తన మహిమ నిమిత్తం వాడుకోబోతున్నాడు. ఇంకొకటి చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా అతడు చిత్తము నా ఏలినవాడా దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను, నా కుటుంబము మనుష్య గోత్రములో ఎన్నిక లేని వాడను. ఎన్నిక లేని కుటుంబం, ఎన్నిక లేని ఫ్యామిలీ నాది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు నాకు. తర్వాత నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నాను. అందరికంటే పెద్దోడిని కూడా కాదు, నేను కనిష్ఠుడని, చిన్నవాడను. ఆయనతో చెప్పగా అందుకు యెహోవా అయిననేమి నేను నీకు తోడై ఉంటాను గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతం చేస్తావు. ఒక్కసారి ముందుకొచ్చి ఒక్కసారి ఈ మాట చదవమా. 4వ వచనం చదవ. 14 12 11 చదువు. యెహోవా దూత వచ్చి అబీయెజెరుడైన యోవాషును కలిగిన యొఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయుండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్ల కొట్టుకొనుచుండగా యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము కలిగిన బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్తే ఆయన ఏమన్నాడు చూడండి ఒకసారి. గిద్యోను చిత్తము నా ఏలినవాడా యెహోవా మాకు తోడై ఉండిన ఎడల, దేవుడు మాకు తోడై ఉంటే ఇదంతా మాకెందుకు జరిగేది? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు ఐగుప్తు నుంచి మమ్మల్ని రప్పించారని మా పితరులు మాకు చెప్తూ వచ్చారు. మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములను ఏమాయను అవన్నీ ఏమైపోయాయి అని అడుగుతున్నాడు. యెహోవా మమ్మను విడిచిపెట్టి, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని. మాకు వినండి ఒకసారి. మిద్యానీయుల చేతికి ఇశ్రాయేలు అప్పగించబడక ముందు ఈ అసిమ్యులేషన్ జరిగింది, ఈ కాంప్రమైజ్ సిస్టమ్. తర్వాత వారు మిద్యానీయులకు అప్పగించబడితే ఆ మిద్యాల నుంచి విడిపించడానికి ఇప్పుడు మళ్ళీ ఎవరిని పంపిస్తున్నాడు? గిద్యోను అనే ఒక బలహీనుని ఎన్నిక చేసుకొని, ఒక కనిష్ఠుని, ఒక ఎన్నిక లేని కుటుంబంలోంచి ఒక మనిషిని తీసుకొని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉంటాను. ఇంత గొప్ప మిద్యానీయులు ఇశ్రాయేల్ని హింసిస్తున్న ఈ మిద్యానీయుల్ని ఏం చేస్తానంటే, నువ్వు ఎలా కొడతావంటే ఒక మనిషిని కొట్టినట్టు కొడతావు. నువ్వు కనిష్ఠుణ్ణి, అల్పమైన వాడిని, నా దగ్గర సహాయం లేదని అంటున్నావు కదా, నువ్వు అట్లా కొడతావని చెప్తున్నాడు. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, లేచి బలం ధరించుకో అంటాడు. ఆయనేమో నేను బలహీనుడు అని అంటాడు. చూడండి ఒకసారి. మోషేనేమో నేను నోటి మందెం గలవాడని అన్నాడు. ఇర్మియా నేను బాలుడని అన్నాడు. తర్వాత యెషయా నేను అపవిత్రమైన పెదవులు గలవాడని, అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నాను నేను అంటాడు. బట్ గిద్యోను నేను కనిష్ఠుడను, ఎన్నిక లేని కుటుంబం నుంచి వచ్చానంటున్నాడు. చాలా బాధలు పడుతున్నటువంటి వీళ్ళందరినీ విడిపించినటువంటి దేవుడు తన శక్తితో వారిని కప్పుతున్నాడు. అందరూ లేచి చూద్దాం ఒకసారి. ఈ మూడు విషయాల్ని ఎంత అర్థం చేసుకొని ఎంత గ్రహించగలిగితే అంత మేలు. ఒకటి, ప్రతి విధమైనటువంటి కాంప్రమైజ్డ్
మైండ్ సెట్. మనల్ని మోసం చేసే, మాయ చేసే ఈ లోక సంబంధమైనటువంటి ప్యాటర్న్స్, సత్యాన్ని, పరిశుద్ధతను, దేవుని వాక్యాన్ని, దేవుని సంగతుల్ని మర్చిపోయేలా చేసే విషయాలు, అసిమిలేషన్, కాంప్రమైజ్ అయిపోవడానికి కాదు అది. తర్వాత రెండవది బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతలకు ఒక పర్పస్, ఒక చిత్తం, ఒక ప్రణాళిక ఉంది. ఎక్కడ నేను బలహీనుడనో అక్కడ బలపరిచే దేవుని తోడు కలిగి ఉన్నాను. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ఒకసారి. నువ్వు మాట్లాడే ప్రతి కంప్లైంట్, ప్రతి క్వశ్చన్, ప్రతి బలహీనతను ఆయన మీద పెడదాం. దేవా, ఇదిగో ఇది ఎలాగా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. నీ చేతికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను అయ్యా. నన్ను నేను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన, మీకు వందనాలు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఒక్కసారి దేవుడిని అడుగుదాం. దేవా, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేలీయులు వారి వెట్టి పనులలో వారు మొరపెట్టగా వారి మూల్గును విన్నారు. మేము పడే మా బాధ, మా వేదన, మా శ్రమ, ఇదిగో రాత్రి వేళ మేము పడకల మీద ఉండి మేము ఆలోచించే ఆలోచనలు, నిద్ర లేవగానే మేము పడే టెన్షన్, ఏ బాధలు మీ బిడ్డలు కలిగి ఉన్నారు, ఏ ఇబ్బందిని మీ బిడ్డలు ఆలోచిస్తూ ఉన్నారు, ఆ ఇబ్బందిలో మీ బిడ్డలకు మీరు తోడై ఉండండి. ఇదిగో ఆ యొక్క ఇబ్బందులు, శ్రమలు కాంప్రమైజ్ అయిపోవడానికి గాక వారిని నడిపించేవిగా, బలపరిచేవిగా, దీవించేవిగా, ఆశీర్వదించేవిగా, పౌలు ఎలాగైతే తన బలహీనతల్లో నేను అతిశయించి సంతోషిస్తున్నాను అన్నట్టుగా మేము కూడా అతిశయించి సంతోషించినట్లుగా మీ కృప మా ఎడలా విస్తరింపచేయండి. మీ మనోనేత్రాలు వెలిగించండి ప్రభువా. జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు మా అందరికీ దయచేయండి. గ్రహించుటకు మనస్సు దయచేయండి. మేము నేర్చుకోవాల్సిన సంగతులు, మార్చుకోవాల్సిన సంగతులు, అనుసరించాల్సిన సంగతులు మాకు బోధపరచండి. ఎక్కడ మేము కాంప్రమైజ్ అయిపోయామో, మా సోల్ని యేసు ప్రభుకి అప్పగించినా కూడా ఇంకా ఈ లోకమును అనుసరిస్తున్న విషయాలే ఉన్నాయో వాటన్నిటి నుండి మేము తప్పించబడదుముగాక. బోధన ఉంది, ఇదిగో తొలగిపోదుముగాక. దేవా, మీకు వందనాలు. ఇదిగో సంఘంతో అత్తుకోకుండా క్రీస్తును అత్తుకోలేమన్న సంగతిని ఇదిగో ప్రతి ఒక్కరికి గ్రహింపు దయచేసి నడిపిస్తున్నది మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా. బలపరుస్తున్న దేవా, మీకు వందనాలు. ఒక్కొక్కరి మీద మీ ఆత్మను ఉంచండి, మీ సన్నిధిని తోడుగా ఉంచండి, బలపరిచి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డలు ఎవరెవరైతే ఇదిగో ఇది నా బలహీనత అంటున్నారో ఒక్కసారి మన బలహీనతను దేవుని ముందు పెట్టి ప్రార్థన చేద్దాం. ఏది నువ్వు బలహీనత అని నువ్వు చెప్తున్నావు దాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ఇప్పుడు పరమ తండ్రి, మీకు వందనాలు. ఎవరెవరు వారి బలహీనతల్ని ఈరోజు వారి గుప్పిట్లో పట్టుకొని మీ ముందు పెట్టి తీసుకొస్తున్నారు. ఇదిగో ఇక్కడ నేను బలహీనుడని చెప్తున్నారు. ఆ ఏరియాలో ఇప్పుడే నేను తోడై ఉన్నానన్న మీ మాటను మేము తీసుకొని విశ్వాసంతోనూ నిరీక్షణతోనూ మేము ముందుకు సాగుతూ కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఏకీవించిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. క్రీస్తు గొప్ప నామున ఇదిగో ఈరోజు వాక్యం విన్న వారి జీవితాల్లో మహత్కార్యాలు, అద్భుతాలు జరుగునుగాక. దేవా, మీకు వందనాలు. ఇదిగో మా బలహీనతలను బట్టి, మా ఇబ్బందులను బట్టి మేము ఏ విషయాల్లో తొలగిపోయామో, మీ చిత్తం నుండి మేము తొలగిపోయామో, ఇదిగో మేము వేసిన ప్రతి తప్పటడుగు, ఇదిగో ప్రతి తప్పుడు ఆలోచన, తప్పు మైండ్, తప్పు వైపు ఎక్కడికి వెళ్ళిపోయామో ఆ ఏరియా కోసం ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఏ స్థితిలో ఉన్నా రక్షించగలిగిన దేవుడు, తప్పించగలిగిన సమర్థుడైన దేవుడు మాకు తోడై ఉన్నాడు. మీ ఆత్మ మాకు తోడై ఉన్నది, మీ అభిషేకం మాకు తోడై ఉన్నది, బోధించే ఉపదేశం మాకు తోడై ఉన్నది. ఇదిగో స్తోత్రం నాయన, నేను నీకు తోడై ఉన్నాన వాక్యం బట్టి మీకు వందనాలు. ఏకీవించిన ప్రతి ఒక్కరి మీద మీ కనుదృష్టి ఉంచండి, దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి ప్రభువా. ఆశీర్వదించండి ప్రభువా, మీకు వందనాలు. బలహీనమైనటువంటి చిన్న మంద భయపడకము, ఇదిగో దేవుని రాజ్యం మీకు అనుగ్రహించడం దేవునికి ఇష్టమైందన్న మాటను బట్టి మీకు వందనాలు. ఈ చిన్న మందను, బలహీనమైనటువంటి మందను మీ సన్నిధిలో పెడతా ఉన్నాం. ప్రతి ఒక్కరిని ఇదిగో దావీదు యోధుల్లాగా మార్చండి ప్రభువా.
ఘనులుగా మార్చండి, ఘనమైన విశ్వాస యోధులుగా మార్చండి. అనేకులను మీ తట్టు తిప్పే స్వార్థ పత్రికలుగా ప్రతి కుటుంబాన్ని మార్చండి ప్రభువా. క్రీస్తు గొప్ప నామమున మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మీ ఆశ్చర్య కార్యాలు ప్రతి వ్యక్తిలో, ప్రతి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిని తోడుగా ఉంచి బలపరచమని క్రీస్తు గొప్ప నామన స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలు వినేంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.